రకాల శక్తులను ఇచ్చాడు. దాంట్లో వాక్యం అనే శక్తి ఒకటి ప్రధానమైనది. ఈ వాక్యాన్ని మనం వినుట వల్ల మనం బలాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకున్నాం. శరీర ప్రాణాత్మలలో దేవుని యొక్క ఆ మహిమను నింపుకునే మార్గము దేవుని వాక్యం వినుట. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1 నుంచి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హిమోత్సరము మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు అయిన ప్రభువారు ఈ లోకానికి రావటానికి ఈడ రాయబడిన వాక్యము నలిగిన హృదయములను దృఢపరచుటకు, బంధించబడిన వారిని విడిపించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయనను పంపెను. చప్పట్లు కొట్టు దేవుని మహిమ. దేవుడు అందుకొచ్చాడు. ఈ క్రిస్మస్లో, ఈ ఆనంద మాసములో మనకి చెబుతున్న వాగ్దానం, ఈ సన్నిధి అయిపోయే లోపల నలిగిన హృదయం దృఢపరచబడుతుంది. ఆమేన్. బంధించబడిన వారు విడిపించబడతారు. అది ఏ బంధమైనా, దురాత్మల బంధమైనా, ఆర్థిక లోట్ల బంధమైనా, అది ఎలాంటి బంధమైనా యేసు నామములో విడిపోవునుగాక. ఆమేన్. దుఃఖించేవారు ఉల్లాస వస్త్రము ధరించుకుంటారు. ఆమేన్, ఆమేన్. అయితే ఎవరు దుఃఖిస్తున్నారు? ఎవరు నలిగిన హృదయం ఉంది? ఎవరు బంధించబడి ఉన్నారు? ఎవరు బూడిదలో ఉన్నారు? ఎవరు దుఃఖభరితముగా ఉన్నారు అనే దానిని తెలుసుకుందాం. దేవుని బిడలారా, పరమగీతములు గ్రంథము మీ అందరికీ తెలుసు. పరమగీతములో సొలొమోను మహారాజు ఉన్నాడు. ఎవరండి? ఇక నుంచి జాగ్రత్తగా వినండి. ఈరోజు ధ్యానాంశము ద్రాక్ష తోటలో మొదలైన రక్షణ పండగ. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఎక్కడ మొదలైంది? ద్రాక్ష తోటలో. దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు, ఆయన తండ్రి పేరు ఎవరండి? దావీదు. దావీదుకి ముద్దుల కొడుకు సొలొమోను. దావీదుకి 19 మంది కుమారులు ఉన్నారు. ఆ 19 కుమారుల్లో చివరివాడు సొలొమోను. పెద్ద కుమారుడు తన్ను తాను హెచ్చించుకుని దావీదు మహారాజు రాజ్యాన్ని, సింహాసనము ఉండగానే అదోని తను రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ విషయము దావీదు మహారాజుకి అక్కడ ఉన్న రాజాధిపతులందరూ వచ్చి చెప్పారు.
దావీదు మహారాజా, నీ పెద్ద కుమారుడు నువ్వు ఉండగానే తను రాజుగా ప్రకటించుకున్నాడని. అప్పుడు దావీదు అక్కడున్న ప్రవక్తను, అక్కడున్న యాజకుని పిలిపించి సొలొమోనుని పిలిపించాడు. సొలొమోనుని పిలిపించి ఉండవలసిన స్థానంలో తను కూర్చోబెట్టి తన మీద తైలమును పోసి రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు సొలొమోను మహారాజు ఇజ్రాయేలు రాజ్యానికి రాజుగా ఉండి పరిపాలనను కొనసాగిస్తున్నాడు. ఆ సొలొమోను మహారాజు ఆ రాజుగా అభిషేకించిన వెంబటే దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ సొలొమోను తండ్రి పేరు దావీదు, వారి తల్లి పేరు బెత్షెబ ప్రార్థన వీరురాలు. తండ్రి అయిన దావీదు విశ్వాస వీరుడు. వీరిద్దరు పెంపకములో పెరిగిన వాడే సొలొమోను. ప్రార్థనా విశ్వాసము కలిగి పెరుగుతూ యువరాజుగా పట్టాభిషేకం చేసిన మరుక్షణమే దేవాలయంలోకి వెళ్ళి దేవుని ముఖం ముందు కూర్చుని మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడంటే, సొలొమోను మహారాజు, ఆకాశ మహాకాశాలు సృజించిన ప్రభువా, సర్వోన్నతుడా, రాజుల నేలు మహారాజా, నీకు స్తోత్రములయ్యా. నేను ఈ ఇజ్రాయేలు రాజ్యమును పరిపాలించాలంటే నాకు జ్ఞానము వివేకము దయచేయి. ప్రజలలో మంచి పరిపాలన, వారి మనస్సెరిగి నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానము కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన విన్నాడు పరలోకముందున్న దేవుడు. ఈని మురిసిపోయాడు, ఆనందపడ్డారు. ఏ రాజైనా వచ్చి నాకు జయం ప్రకాశించు, నా కీర్తి పెంచు, నాకు ఆయుష్ ఇవ్వు, నాకు ధనము బలము రాజ్యాలు ఇవ్వాలని అడుగుతారు. నువ్వైతే జ్ఞానము వివేకం అడిగేవు కాబట్టి వీటితో పాటు ప్రైజ్ లార్డ్ కీర్తి ప్రతిష్టత నీలాంటి జ్ఞానవంతుడు ఇక పుట్టబోడని దేవుడు ప్రైజ్ లార్డ్ సొలొమోను మహారాజుని ఆశీర్వదించాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న పాఠం నేర్చుకోవాలి. దేవుని సమ్ముఖం ముందుకు రాగానే మనం ఏమడుగుతామంటే, ఏమడుగుతాము? మన అవసరతలు అడుగుతాం. ఏ అవసరతలు? భూ సంబంధమైన అవసరతలు అడుగుతాం. అవి అశాశ్వతమైనది. నువ్వు అడగవలసినది శాశ్వతమైన ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి ప్రభువారు మనతో మాట్లాడిన మాట లూకా సువార్త 2వ అధ్యాయము. వాళ్ళు అక్కడ చదువుదాం. లూకా సువార్త అమ్మ డైరెక్ట్గా 14 వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఆమేన్. భూమి మీద నువ్వేం కోరుకోవాలి? భూమి మీద నువ్వేం కోరుకోవాలి? భూమి మీద నువ్వు ఏమి కోరుకోవాలి? నువ్వు కోరుకుంటేది ఏంటి? సమాధానం ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, దీన్ని మనం అడగం. ఇక్కడ ప్రభువారు ఆయనకిష్టులైన వారికి భూమి మీద అత్యున్నతమైనది, విలువైనది, విలువ కట్టలేనిది, ఎవరు ఇవ్వజాలనిది, ఏ మనుషుడి దగ్గర లేనిది సమాధానం. ఆమేన్. కొంతమందికి డబ్బు లేకపోతే సమాధానం ఉండదు, ఆరోగ్యం లేకపోతే సమాధానం ఉండదు, పెళ్లి కాకపోతే సమాధానం ఉండదు, అప్పులుంటే సమాధానం ఉండదు, భార్యాభర్తల విభేదం ఉంటే సమాధానం ఉండదు. ఈ అన్నిటికీ మూలం సమాధానం.
దానికి ఆయన ఇవ్వటానికి వచ్చాడు. ఎవరికి? తనకిష్టులైన వారికి. ప్రైజ్గా. అలాంటి ప్రార్థనను నేర్చుకోవాలి మనం. ప్రైజ్గా. ఒకవేళ నీకు ఆరోగ్యం లేక సమాధానం కావాలనుకో, నాకు ఆరోగ్యం ఇచ్చే సమాధానం పడతావు. ఇంకో దాంట్లో ఆర్థికంగా సమాధానం ఉండదుగా. ఇప్పుడేం అడగాలి? నాకు ఏమొద్దు ప్రభా, నా జీవితకాలం అంతా సమాధానం అనుగ్రహించి. చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సొలొమోను మహారాజు ఏమడిగాడు? కీర్తి ప్రతిష్టలు అడగాల, జయాలు అడగల, దేశాలను ఓడించే ఆ బలం అడగల. ఆయన అడిగింది ఏంటండి? జ్ఞానము, వివేచన. ప్రభు అన్నాడు, మీలో ఎవరికి జ్ఞానము కొదువుగా ఉందో నన్ను అడగండి, నేను మీకు అన్నాడు. కానీ మీలో డబ్బులు ఎవరికి లేవు, నన్ను అడగండి నేను ఇస్తానన్నాడా? అనలా. ఏమన్నాడు? జ్ఞానం. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానము. ఏ జ్ఞానం కావాలి? ఆత్మజ్ఞానం అడగాలి. ఎందుకంటే తల్లి ప్రార్థన వీర్రాలు, తండ్రి ఏమో విశ్వాస వీరుడైన కుమారుడైన సొలొమోనుకు తెలుసు. అలా పెంచారు తల్లిదండ్రులు. అది అడిగి దేవుడు మురిసిపోయి అన్ని ఇచ్చేశాడు. ఇజ్రాయేలీ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనలో యుద్ధాలు ఏమీ లేవు, ఏ సమస్య లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట దేశాలు వెళ్ళిపోతుంది. అలాంటి జ్ఞానం కలిగిన వారు ఉండరు పోరు. కుటుంబ సమస్యలైన, ఆర్థిక సమస్యలైన, శత్రువులు కూడా ఆయనను ప్రేమిస్తూ వచ్చేవారు. అసలు శత్రువు అనేవాడు లేకుండా పరిపాలన సాగిస్తున్నాడు. ఎవరు? సొలొమోను మహారాజు. ఆయనకు ఒకరోజు ఆలోచన వచ్చింది, నేను ఇజ్రాయేలు దేశంలో ఈ కోటలో, ఈ ప్యాలెస్లో ఉండి దేశం మొత్తం పరిపాలిస్తున్నాను, అంత బాగానే ఉందనుకున్నాను. అలా కాదు, ప్రజల వద్దకు పరిపాలన. ఏ పాలన? ప్రజల వద్దకు పరిపాలన. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, మరి దివంగత నేత రచ్చబండని, ఇప్పుడున్న మంత్రులు ఆయే పేర్లతో ఏం చేస్తున్నారు? ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తారు. ఇది ఆనాడే సొలొమోను మహారాజు చేసిన గొప్ప ఆలోచన. ఆయన అనుకున్నాడు, అంత బాగానే ఉంది అనుకుంటున్నాను, కానీ నేను ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మాసం వెళతాను. వెళ్ళే ముందు ఆ ప్రాంతం అంతా దండోరా వేస్తారు. ఇదిగో మీ ప్రాంతానికి ఈ సొలొమోను మహారాజు వస్తున్నాడు. మీ యొక్క సమస్యలు, మీ అవసరతలు, మీ ఇరుకులు, మీ ఇబ్బందులు ఆయన వచ్చేటప్పుడు ఆయనకి విన్నవించుకోండి అని దండోరా వేస్తారు. ప్రైజ్లా. ఇది జరుగుతున్నప్పుడు పరిపాలన సాగిస్తున్నాడు. ఒకరోజు షేమోను అనే ప్రాంతానికి ఇస్సాకారు గోత్రం, 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో ఇస్సాకారు గోత్రానికి యెహోషువ గారు 12 గోత్రాలకి 12 ప్రాంతాలను పంచిపెట్టాడు. ఇప్పుడు సొలొమోను ఎక్కడ బయలుదేరాడు? ఇస్సాకారు గోత్రం అనే ప్రాంతానికి బయలుదేరాడు. అక్కడికి ఈయన వెళ్ళే ముందు ఏం జరుగుతుంది? దండోరా వేస్తారు. ఆ ప్రాంతంలో ఒక దైవ కుటుంబం ఉంటుంది. వారి తండ్రి గారి గురించి రాయలేదు, కానీ ఇది చరిత్ర మీకు చెబుతున్నా. వాళ్ళ ముందు అందరూ అబ్బాయిలు పుట్టారు ఆ కుటుంబంలో. ఇస్సాకారు గోత్ర ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబం, ముందందరూ అన్నయ్యలు, చివరిగా ఒక ఆడపిల్ల పుట్టి. ఏ పిల్ల? ముద్దులు కూతురు. ఎవరికి? తల్లికి. బత్తి పర్రాలు, బత్తి నేర్పిస్తుంది. ఆమె పేరే సులోమతి. ప్రైజ్లా. ఒక సాధారణమైన గ్రామీణ యువతి, ఒక సాధారణమైన కన్యా, దేవుని యొక్క భయభక్తులతో పెరుగుతుంది. వారు అన్నయ్యలందరూ
పని చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ అన్నయ్యలు భక్తిలోనో అవిధేయతలోనో మరి చూపులోనో మాటలోనో చిన్న చిన్న గొడవలలోనో చిన్న చిన్న తప్పులు చేస్తుంటే ఈ సులోమతి తెలుసుకుని వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ మన అన్నయ్యలు ఉన్నారు కదా, మనం భక్తి పరులం కదా, మనం భక్తితో పెంచుతున్నాము కదా, ధర్మశాస్త్రం మనకుంది కదా, మనం ఇలా మాట్లాడకూడదు కదా, మనం ఇలా ప్రవర్తించకూడదు కదా, మనం ఇలా తలంచుకోకూడదు కదా, మనం ఇలా గొడవలు చేయకూడదు కదా, ఇలా మన అతిక్రమం చేయకూడదు కదా, అక్రమంగా మనం ఏం చేయకూడదు కదా, మన అన్నయ్యలు ఇదిగో ఇలాంటివి చేస్తున్నారని ఈ చిన్నదెళ్ళి సులోమతి ఎవరికి చెబుతుంది? తల్లికి చెప్పింది. ఈ తల్లి సాయంత్రం రాగానే కుమారులందరిని గద్దిస్తుంది. ఏం చేస్తుంది? గద్దిస్తుంది. ఎరా, ఇలా మీరు ప్రవర్తించకూడదు కదా, మనం దేవుని బిడ్డలము కదా, భక్తి పరులము కదా, భక్తిలో పెంచుతున్నాను కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా చూడకూడదు కదా, ఇలా నువ్వు వారి మీద నువ్వు ఎగబడకూడదు కదా, నీకు వాక్శుద్ధి కావాలి కదా, నువ్వు ఎలా ఉన్నావు సహాయం చేయాలి కదా, నువ్వు రోయిడిజం చేయకూడదు కదా, నువ్వు ఇలాంటి సినిమాలు చూడకూడదు కదా, ఇలా వీళ్ళతో దుష్ట సహవాసం చేయకూడదు కదా, ఇదిగో అనాథులను నువ్వు సేరదీయాలి కదా, వెధవరాండ్ల పట్ల ప్రేమ చూపించాలి కదా, ఏమిరా మన చేతిలో ధర్మశాస్త్రం ఉంది, మన జాగ్రత్తగా ఉండాలి అని తల్లి వారికి కుమారులను గద్దిస్తుంది. ఈ లోపల వీళ్ళందరూ ఏంట్రా ఇది ఇంట్లో కూర్చుంటుంది, బాగా గారాబం ఎక్కువైపోయింది, అమ్మ గారాబం ప్రతిరోజు ఇంట్లోకి ఏదో ఒక సమస్య తీసుకొస్తుంది, ఏదో ఒక గొడవ తీసుకొస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలి? అసలు అమ్మమ్మ అందరూ వచ్చారు, కుమారులు ఏంటి అందరూ వచ్చారు, అట్లా కాదే, నువ్వురా, ఏదేది సులోమతి ఎక్కడుంది, ఏడుంది, పిలు దాన్ని కూడా పిలు. ఆ అమ్మ కూడా మమ్మీ అని వచ్చి కూర్చుంటే, అమ్మ మరి పొద్దాక మన ఇంట్లో గొడవలు వస్తున్నాయి, రోజు గలిబిలే, చిన్న చిన్నాటికి కూడా గలిపిలే, ప్రతి విషయం అసలు నీకు ఎట్ట తెలుస్తుంది? ఇదిగో ఇది పని పాట లేకుండా మా ఎంబడి తిరుగుతూ అన్నీ చారేస్తుంది. దీనివల్లే మన కుటుంబ పౌర్వేం కావాలి, మన ప్రతిష్ట ఏం కావాలి, దీనివల్లే అన్నీ వస్తున్నాయి అని అక్కడ చర్చి పెట్టారు. ఆ ఇంట్లో వాళ్ళకి చివరి తీర్మానం చేశారు, ఆఖరికి సులోమతికి పని లేకపోవటం వల్లే ఇది ఈ పనులు చేస్తుంది అని వాళ్ళ అన్నయ్యోళ్ళు తేల్చేశారు. దీని 10 కూడాలంటమ్మా, మనకు ఒక ద్రాక్ష తోట ఉంది ఇస్సాకారు ప్రాంతంలో, ఆనాడు యెహోషువ పంచిపెట్టిన ప్రాంతంలో మనకు ఒక ద్రాక్షార తోట ఉంది కదా, ఆ తోట పనులన్నీ మేము చెయ్యం, తోట బాగా పక్కనకు వచ్చింది, దీన్ని అక్కడ కాపలా పెట్టండి మీరు. ఎవరిని? సులోమతి. ఎక్కడ పెట్టాలి? కాపలా పెట్టాలి. ఇక దాని పంట, దాని రక్షణ, దాని కాపుదల ఒక కాపలాదారుగా పెడితే తిక్క కుదిరిద్ది, ఇక పని లేకపోవటం వల్ల జరుగుతుందని చెప్పి చేసేది ఏమి లేక, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సులోమతి ఎక్కడికి వెళ్ళింది? ఏందండి? సులోమతి పని కత్య, కాపలా కత్తి అయిపోయింది. ఏ కత్తి? తన సొంత ద్రాక్ష తోటకే కావలి కత్తిగా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? కావల కత్తే కాదండి, రోస కత్య, పవిత్రమైన కత్య. దేవుని బిడ్డలారా, మామూలు కత్తి కాదు ఇది. ప్రైజ్ లార్డ్. పవిత్రమైనది, రోషగత్య. కాపలా కాస్తుంది. దేనికి? ద్రాక్ష తోట కాపలా కాస్తుండగా ఆ ప్రాంతంలో అక్కడ మందల కాపరులు ఎక్కువ, అక్కడ పశు సంపద ఎక్కువ, గొర్రెల మందలు కొన్ని వేల మందలు ఉంటాయి, మరి పశువుల మందలు ఉంటారు. ఒక్కొక్క 100-200 పశువులకి ఒక కాపలా
దారుడు ఉంటాడు, మంద కాపరి అని పిలుస్తారు. ఆ మంద కాపరులు ఆ ప్రాంతం అంతా, అసలు ఆ ప్రాంతం ఏంటో తెలుసా? ఎంగేది. విన్నారు ఎప్పుడైనా? ఎంగేది ప్రాంతము చాలా పరలోకం ఉన్నట్లుంటుంది. సారవంతమైన భూమి ప్రపంచంలో ఎక్కడ ఉందంటే ఎంగేది వనములో. సౌలు మహారాజు దావీదుని తరుముతున్నప్పుడు దావీదు దాక్కున్న స్థలమే ఎంగేది. ప్రైజ్ లార్డ్. ఆ ప్రాంతంలో ఉన్న ద్రాక్ష తోట వాడిది ఆ ఊరు. అక్కడ పెంచుతుంది. అక్కడ పశు సంపద ఎక్కువ కాబట్టి చాలామంది కాపర్లు ఉంటారు. అప్పుడప్పుడు అక్కడికి ఎందుకు, ఇప్పుడు మనకి మేకలు తోలుకొస్తారు, గొర్రెలు 4-5 ఉంటారు. వాళ్ళు ఎస్తమానం ఏం చేస్తారు, వాటి వెంబడి తిరుగుతారా? ఇక్కడ బాగా ఎండ ఉందనుకో, ఆ చెట్టు కింద కూర్చుంటారు, అవి మేస్తూ ఉంటాయి. అట్లానే మంద కాపర్లు అందరూ ఏం చేశారు, పొద్దా కాస్తారా, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడికెళ్ళి? చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. ఈ లోపల ఆ గొర్రెలన్నీ వచ్చి ద్రాక్ష తోట వైపు పాడు చేశారు. రోషగత్య, పనిగత్య, కాపలాగత్య, మామూలు కత్య. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమెళ్ళి ఆ మందల కాపర్లందరిని పట్టుకొచ్చి, మీరేం చేస్తున్నారు? ఇదిగో మా ద్రాక్ష తోటను నాశనం చేసినాయి, మీరు కూర్చోడానికి వచ్చింది అని వారి మీద ఎగబడింది. ఏం చేసింది? వాదించింది. ఇట్లా నష్టం జరిగింది, ఏం చేయమంటావు అని వారిని అరిచేసి, ఇక నుంచి మీ పశువులు ఏమొచ్చినా ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చేసి, వాళ్ళు చేసేది లేక, ఏంట్రా ఇది నిన్నగాక ముందు వచ్చింది, ఇది చూస్తేనేమో దీని వయసు ఇంత కూడా లేదు, దీని మనకు వార్నింగ్ ఇస్తుందా ఇది అని వారు మనసులో పెట్టుకున్నారు. మందరు కాదు, సమయం వచ్చినప్పుడు చూద్దాం దీని అంతు. ఆ మంద కాపర్లు అందరూ ఆలోచన చేసి, ఇప్పుడు ఎందుకు, సమయం వచ్చినప్పుడు అని వాళ్ళు ఏం చేశారు, పక్కకి వెళ్ళారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇందాక సొలొమోను మహారాజు గురించి చెప్పాను. ఆ సొలొమోను మహారాజు ఈ ప్రాంతానికి రాబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. దేనికి వస్తున్నాడు ఆయన? ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి, ఆ ప్రాంతంలో ఉన్న అవసరతలు తెలుసుకోవడానికి, ఆ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారి బాగుబోగులు ఎలా ఉన్నాయి, వారికి ఏమేమి అవసరతలు ఉన్నాయి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాటినన్నిటిని తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వస్తున్నాడు. సొలొమితి ఉన్న ప్రాంతానికి సాయంకాలం దొండరేశారు అందరూ. ఏ విధంగా తెలియజేయనిదేమనగా, సొలొమోను మహారాజు గొప్ప రాజు, పరిపాలన సుభిక్షంగా పరిపాలిస్తున్న ఆ రాజు మీ ప్రాంతానికి రాబోతున్నారు. మీ సమస్యలను, మీ ఇబ్బందులను, మీ అవసరతలను, మీకు ఏమేమి కావాలో మీరందరూ రేపు రాజుగారు ఇచ్చేస్తుండా మీరు రహదారి మీదకి వచ్చి మీ విన్నపాలను రాజుగారికి చెప్పాల్సింది కానీ దండోరా ప్రకటించారు. ఏం చేశారు? ఈ విషయం కూడా పనిగత్తికి తెలియలా. ఎప్పుడికా ఏది ఇస్తేదే కదా. ఎక్కడుంది? ఆ ద్రాక్ష తోటలో కాపలుగా ఉంది. ఉదయాన్నే రాజుగారు వచ్చారు, సైన్యం వస్తుంది, జై జైలు కొడుతున్నారు అందరూ. వస్తున్నాడు ఆయన. సొలొమోను మహారాజు కిరీటం పెట్టుకున్నాడు, బంగారు వస్త్రములు ధరించాడు. నీవు ఆయన రాజరికాన్ని ఉట్టిపడుతూ, ఆయనతో సైనాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, బహు పండగ, జై జైలు కొడుతున్నారు రాజుకి. ఆయన వస్తుంటే ఈ పొలంలో ఉన్న వాళ్ళు కూడా పరిగెడుతున్నారు, రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు. ఈ పిల్లకి అర్థం కాల, ఇంకెక్కడ కూర్చుంది, పనికత్తిగా ద్రాక్ష తోటలో ఏమైనా వస్తాయేమో కాపాడుకోవాలని ఆల్రెడీ నష్టం జరిగింది, మళ్ళీ ఏమైందో రోషం ఎక్కువ కదా, కాపాడాలని కూర్చుని ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను అడిగింది, అమ్మాయి ఏడికి వెళ్తున్నాంటే, నువ్వు ఆగు అని పరిగెత్తింది. ఇంకొక అంకులు వస్తా ఉన్నాడు, ముసలాయన, అంకులు అంకులు ఆగండి ఆగండి. ఏంటమ్మా, ఏంది అందరూ పరిగెడుతున్నాడు, నీకు తెలియదా పిచ్చిదానా, ఈరోజు మహారాజు రాబోతున్నాడు,
మనలేలే ఆ గొప్ప రాజు రాబోతున్నాడు, ఆయన కీర్తి గురించి, ఆయన ప్రతిష్ట గురించి ఆనోళ్ళ ఈనోళ్ళ వెంటనే కానీ కళ్ళారా చూసిన వాళ్ళమో మనం కానే కాం. ఇప్పుడు కళ్ళారా ఆయన చూడటానికి మన యొక్క సమస్యలను, మన యొక్క ఇబ్బందులను, మనకు అవసరతలను చెప్పుకోవడానికి ఆ రాజు దగ్గరికి వెళ్తున్నావమ్మా అంటేను కొంచెంసేపు ఆలోచించి ఇంక నేను కూడా ఆ రాజును చూద్దామని ఆ కాపల కర్ర ఆడ పడేసి ఈమె కూడా పరిగెత్తింది. ఎక్కడికి? సొలొమోను మహారాజు ఆ ప్రాంతానికి రావటాన్ని బట్టి ప్రైజ్లా పరిగెత్తేదలికి అప్పటికే జనం ఎట్టుంటారో తెలుసుగా, జనమంతా మూగిపోయారు రాజు చుట్టూరు. ఆ ఊరి పెద్దలు, మహారాజా నీకు వందనాలయ్యా, ఇదిగో మా గృహానికి సత్రం లేదయ్యా, ఇదిగో మా గ్రామానికి ఈ కట్టడ కావాలయ్యా, మా గ్రామానికి ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయ్యా అని ఒక్కొక్కటి రాజుకి విన్నవిస్తున్నారు, చెబుతూ ఉన్నారు. ఈ పని కత్తుంది కదా సొలొమతి, కనపడతల రాజు గుమిగుడిపోయారు. అప్పటికి చాలా దూరం ఉంది. ఏం చేయాలి అంటే ఒక పెద్ద బండ కనపడింది. బండెక్కి ఎక్కడికి? బండెక్కి కాళ్ళెత్తల్లా చూస్తుంది, కనపడతల్లా. రాజు అందరి సమస్యలు వింటూ తీసుకుంటున్నాడు. వారి యొక్క తీసుకుంటే ఆయన చూపు ఎవరి మీదకి వెళ్ళింది? చెప్పడం దేవుని మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సొలొమోను వైపు చూసింది. ఏంటి పిల్ల మామూలుగా చూస్తలేదు, చాలా పాపం ఎగురు చూస్తుంది, కనపడతలేదేమని ఆయన హృదయంలో ఆ ప్రేమ కనపరిచి అసలు ఆమె సమస్య ఏందో తెలుసుకోవాలని ఇవన్నీ తీసుకుంటూ నడుచుకుంటూ ఆమె దగ్గరికి వస్తున్నాడు. ఆయన వస్తుంటే అందరూ దారిస్తున్నారు ఆయనకి. రాజు కదా, భటులు కదా, దారిస్తున్నారు. ఇదేంది నా దగ్గరకు వస్తున్నాడు ఈయన అని మనసులో భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయింది. మర్మం చెబుతా ఇప్పుడు, ఎందుకు ఇది క్రీస్తు పుట్టుకలో మర్మము. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సరే రాజు ఏమలో భయపడిందిలే అని విడిది గదికి వెళ్ళాడు. వాళ్ళు ఇచ్చిన ఆ విన్న పత్రాలని తీసుకుని, ఈ పలానా ఊళ్ళో ఈ సమస్య ఉందా, ఈ సమస్యను పరిష్కరించండి, ఈ ఊరికో ఈ కట్టడం కావాలా కట్టండి, వీళ్ళకి ఇలాంటి ఏర్పాటు చేయాలి అని ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడు, ఆలోచన చేసి అక్కడున్న సైన్యాధిపతులకు వాళ్ళకి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఈ క్రమములో ఈ చిన్నది గుర్తొచ్చి సొలొమోను మహారాజు చెప్పట్టుకుంటే దేవుడు, ఎవరు ఈ చిన్నది? చూడ చక్కగా ఉన్నదే, బాగుంది అని వేగులు వారిని పిలిచారు. మనం ఇషాకారు ప్రాంతంకి వెళ్ళాం కదా, ఆడ శేషుం అనే ప్రాంతంకి వెళ్ళాం కదా, ఆ ప్రాంతంలో బండెక్కి ఒక అమ్మాయి చూసింది, ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయండి రా అని పంపించాడు. ఏగులు వారు వచ్చారు. ఆ ఊరు వచ్చి, అబ్బాయి మన రాజుగారు వచ్చారు కదా, ఈ బండెక్కి ఒక అమ్మాయి ఎగిరెగిరి చూసింది. అమ్మాయి అంటే ఆ అమ్మాయా, అదిగో దూరంగా కనపడుతుంది చెట్టు, అదే తోట దాంది, ఆడికి వెళ్ళి అన్నారు. ఆడికి అది పని కత్తి రోష కత్తి జాగ్రత్త అన్నారు. ఏమైనా తేడా మాట్లాడితే కొట్టేసింది, పవిత్రంగా పెరిగింది, పరిశుద్ధంగా పెరిగింది, దాని దగ్గర నవ్వు మాటలు, హేళన మాటలు, 6 మాటలు సాగో, చెంప పళ్ళు మని కొట్టిద్ది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త అన్నాడు. అంత పరిశుద్ధురాలు, అంత పవిత్రంగా పెరిగినది. సక్సోతి మాటలు మాట్లాడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడదు, ముసలమ్మ మాటలు మాట్లాడదు, హాస్య మాటలు మాట్లాడదు, దేవుని పవిత్రతలో పెరిగింది. ఏదైనా తేటా మాట్లాడితే 30 పళ్ళు రాలిపోతాయి, అట్లా ఉండేది ఆవిడ అని చెప్పి పంపించారు. ఏగులు వారు వెళ్ళారు, మొత్తం ఎంకరేజ్ చేశారు. రాజు దగ్గరికి వచ్చారు. రాజు మహారాజా నానా నీ కొందనాలు. ఇది ఆమె భక్తి గల కుటుంబం, ఒకతే కూతురు, వాళ్ళ అన్నలు తప్పు చేస్తుంటే ఈ పిల్ల రోజు వెళ్ళి చెప్పేది. అందుకని సొంత ద్రాక్ష తోటకే కాపలా కత్తికి పంపించారయ్యా, బత్తి పొర్రాలు అని చెప్పగానే ఆయనకి ఇష్టమైంది. ప్రైజ్లా, ఇష్టమైంది ఆవిడికి. ఆయనకి ఇష్టమయ్యి, నేను రాజుగా వెళితే
ఈ పిల్ల రాని ఇట్లా నన్ను. ఇప్పుడు ఏం చేయాలి? నా కిరీటాన్ని తీసేశాడు, తలపాగా కట్టాడు, రాజవస్త్రములను తీసేశాడు, సాధారణ వస్త్రములు వేసుకుని ఒక గొల్లవానిగా ఒక కొంకి కర్ర తీసుకుని, కంబళ అంటారు చూడు, గొర్రెలు కాపరేసుకుంటారు నల్లది, అది వేసుకుని ఒక సాధారణమైన వ్యక్తికి వస్తున్నాడు. ఎవరైనా రాజు ఏమయ్యాడు? ఒక సాధారణ రాజుల నేలే మహారాజువు, శత్రులన్నిటి మీద సామ్రాటు. ఎవరైనా రాజు, రాజుల నేరే మహారాజు, శత్రులన్నిటి మీద సామ్రాటు. ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ మహిమతో వస్తే మనుషుడు సస్తాడని, ఆ మహిమోన్నతమైన ఆ తేజస్సుమైన ఆ మహిమలో వస్తే ఏ మనుషుడు ఇక్కడ బ్రతకడని, కోటి సూర్యక్రాంతుల ప్రకాశమైన ఆ దేవుడుగా దిగొస్తే మనుషుడు సస్తాడని ఒక సాధారణమైన మనుష్యుడిగా ఈ భూలోకానికి దిగొచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఇదే క్రిస్మస్. ఆనాడు ఎక్కడ జరిగింది ఇది? ప్రైజ్ ది లార్డ్. ద్రాక్ష తోటలో సొలొమోనుకు ప్రతిరూపమే యేసు క్రీస్తు ప్రభుల వారు. సొలొమోనుకి ప్రతిరూపమే సంఘము. ప్రతి విశ్వాసి, ప్రతి మనుష్యుడు ఆయన రాజుగా దిగొస్తే ఎవడు ఉండడు. అంతికి ఒక సామాన్యుడిగా మానవ రూపంలో వచ్చాడు. ఇంకా మీరు పట్టుకోవటానికి, మీకు అర్థం అవ్వటానికి నేను చెబుతా. నువ్వే ఉన్నావు, నువ్వు చీమతో మాట్లాడాలనుకున్నావు. ఎవరితో మాట్లాడాలి? చీమతో మాట్లాడాలి. ఏమండి? చీమ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, చీమతో సంభాషించాలి. ఏమండి? ఆ చీమ అన్నా కూడా దాని చెవులు పగిలిపోయి నెత్తురు వచ్చింది. అంతేగా, అంత చిన్న చీమతో నువ్వు మాట్లాడగలవా? అసలు నువ్వు అడుగేస్తుంటే భూకంపం వచ్చినట్టుండిద్ది, దానికి భూమి బద్దలవుతున్నట్టుండిద్ది. నువ్వు స్వరం ఎత్తి మాట్లాడితే అది తట్టుకోగలదా ఆ చీమ? ఇప్పుడు ఆ చీమతో మాట్లాడాలంటే నువ్వు చీమ అవ్వాలి. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుడి దగ్గరికి ఆయన డైరెక్ట్గా వస్తే మానవుడు బ్రతకలేడు. అంత తేజోమయముడు, అంత శక్తిమంతుడు, అంత ఘనమైన దేవుడు ఆయన మన దగ్గరికి వస్తే మనం బ్రతకలేమండి. రాజుగా వస్తే సొలొమోను పారిపోతుంది. అందుకని ఏమొచ్చాడు? ఎలా వచ్చాడు? ఒక సాధారణమైన వ్యక్తిగా వస్తుండగానే వచ్చేసాడు. ఆ ద్రాక్ష తోట దగ్గరికి వస్తున్నా ఆ ప్రాంతంలో వాడే ఇక్కడ సొలొమోను కాపలా గెత్తుంది కదా, ఆమె ద్రాక్ష తోట ఎక్కడా? వాళ్ళు అన్నారు, అదుగో ఆ చెట్టే దగ్గరే ఆమె ద్రాక్ష తోట ఉందన్నారు. సొలొమోను వెళుతున్నాడు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? ఎంతమంది కాపర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కదా, దొరికింది. ఎవరు? సొలొమోను. నువ్వు నేను ఎవడికి దొరికాము? అపవాదికి దొరికాము. నువ్వు ఎడకు దొరికాము? అపవాదికి దొరికాము, దుష్టులకు దొరికాము, దుష్టాత్మల చేత, పాపము చేత మరి మనము అపవాది చేతిలో చిక్కుకుని ఉన్నాం. అట్లా సొలొమోను మంద కాపరులకు దొరికి కట్టేశారు, కొట్టేశారు. ఒళ్ళంతా పచ్చికాయ, సృహ కోల్పోయి, బాధ, వేదన, దుఃఖం పడేయటమే కాదు. వాళ్ళు అన్నారు, ఇలా కాదు, ఈ చెట్టుకు కట్టేద్దాం. చెట్టుకు కట్టేశారు. అపవాది మనుష్యుడను అనేక బంధనాలతో బంధిస్తున్నాడు. రోగమనే బంధం, దుష్టాత్మనే బంధం, అనేకమైన వ్యసనాలనే బంధనాలు, కామమనే బంధం, దుర్వినియోగం అనే బంధం. అపవాది మనుష్యుడును అనేక బంధాలతో బంధించేస్తున్నాడు.
బంధించేసి సొలొమోను కట్టేసి, దీన్ని ఇలా కాదు, ఆ చెట్టు చుట్టూరు పొలలన్నీ పేర్చి అగ్ని మంటించారు. లోన వేడి, అపవాది అక్కడతో వదిలిపెడతలా, నిత్య నరకాగ్నికి లాక్కెళ్ళాడని, అగ్నిగుండానికి తీసుకెళ్ళని రెడీ చేసి పెట్టాడు. నేను యేసు క్రీస్తు ప్రభువులు రాకక ముందు లోకపు పరిస్థితి అది. ఆయన రాజుగా ఉండి ఒక సామాన్య మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, తెంచాడు. ఇది ఆ క్రిస్మస్. ఇప్పుడు సొలొమోను మహారాజు వస్తున్నాడు, ఆర్తనాదాలు వినపడుతున్నాయి. ఏమని? ఆర్తనాదాలు వినపడుతున్నాయి. 61వ వచనం యెషయా గ్రంథం. అభిషేకించెను, ప్రకటించుటకు 64 చూడమ్మా, గగనము చీల్చుకుని నువ్వు దివికి దిగి వచ్చి, చప్పటి కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. గగనము చీల్చుకుని నువ్వు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువుకు నీ నామం తెలియచేయుటకు అగ్ని గచ్చ బదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగు చేయు రీతిగా నీది దిగి వచ్చుదువుగాక. చప్పటి కూడా దేవుని. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎలా దిగి వచ్చాడో తెలుసా? మానవుడు కొరకు గగనము చీల్చుకుని వచ్చాడు. ప్రైజ్ లార్డ్. మానవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడు? సొలొమోను ఎక్కడుంది? సొలొమోను ఎక్కడున్నాడు? సాధారణంగా వస్తున్నాడు, ఆర్తనాదాలు పడుతున్నాయి. ఇది ప్రార్థన. మన ముందున్న ప్రవక్తలు వాళ్ళందరూ చేసిన ప్రార్థన. ప్రభువా, మనుష్యుడు తండ్రి పాపపు విముక్తి కోసం అరుస్తున్నాడు, పాపపు దాసత్వంలో ఉన్నాడు, అపవాది ప్రభువా వాడిని మింగివేస్తున్నాడయా. నువ్వు రాకపోతే లేదు, నువ్వే లేవనెత్తాలి. పాప ఊబిలో నుంచి పైకి లేవడానికి ఏ చెయ్యలేదు ప్రభువా. నువ్వు గగనం చీల్చుకుని కిందకి రా, నువ్వు చేయబట్టి నన్ను లేపు. అగ్నిగుండంలో నుంచి, అయ్యా అగ్నిగుండంలో నుంచి, ఆ నరక కూపంలో నుంచి బయటికి రావాలంటే నువ్వే రావాలి. సొలొమోను కూడా ఇదే కేకేస్తుంది. అక్కడికి వచ్చి చెప్పకుండా దేవుని మహిమపరచు. సొలొమోను కూడా ఆ చెట్టుకి నిలబడి అరుస్తుంది, నన్ను కాపాడండి, నేను బాధలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను అని కేకలు వేస్తుంది. సొలొమోను మహారాజు వస్తున్నా. ఒక్కసారి ఆ మాటిని, దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని అందటిలో నుంచి దూకి ఆమె బంధాలు విప్పి ఆమెని చేతుల్లో తీసుకుని అక్కడ నుంచి బయటికి చప్పట్లు కొడితే దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఈమె ఆయన చూసి, ఆయన ఈమెను చూశాడు. చెప్పట్లు. ఇది క్రిస్మస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ లోకములో మనుష్యుడిలా ఉన్నాడు. ఇది సొలొమోను అంటే సంఘమని, విశ్వాసని, మానవుడని పేరు. సొలొమోను అంటే రాజు. ఆయన రాజుగా వస్తే ఈమె పారిపోయింది. ఆ దేవాది దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహాత్యం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, కోటి సూర్యక్రాంతి ప్రభావం కన్నా మించిన ప్రభావం కలిగిన దేవుడు డైరెక్ట్గా వస్తే నువ్వు చస్తావు, ఏం మిగలదు ఇక్కడగా. అందుకే ఒక మానవుడుగా, ప్రైజ్ లార్డ్, ఆయన దైవ మానవునిగా ఈ లోకానికి దిగిరాటానికి కారణం. అందుకే బంధించబడిన నిన్ను పాప బంధకాలలో, పాపపు దాస్యత్వములో, అపవాది చేతుల్లో చిక్కుకుని నిన్ను కట్టేసి అగ్నిగుండములకు నెట్టేస్తూ, పాదాలకు నెట్టేస్తుంటే వారి నుంచి విడిపించడానికి సొలొమోను కోసం వచ్చినప్పుడు నా ప్రభు నీ కోసం, నా కోసం వచ్చాడు. చెప్పకూడదు దేవుని మహిమపరచు. ఇది క్రిస్మస్ యొక్క పరమార్థం. దేవునికి మహిమ కలుగునుగాక. కాపరులంటే దురాత్మ సమూహాలు
దురాత్మలు, అపవాది, ఈ మందలు అపవాదులు, ఆ పశువులు దుష్టుని ఆత్మలు వడనిచ్చారు. ద్రాక్ష తోట మన జీవితం ఇప్పటికే నాశనం చేసింది సగం. ఇప్పటికే నాశనం అయిపోయింది సగం. ద్రాక్ష తోట యొక్క తీగలను తెంపేయటానికి, ద్రాక్ష తీగలంటే నీ కుమారులు కుమార్తెలే, వారిని నీ దగ్గర నుంచి తెగగొట్టడానికి అపవాది తంత్రములతో నీ ద్రాక్ష తోటకు వచ్చారు. ద్రాక్ష తోటకు హాని చేయటానికి వచ్చారు. నిన్నే వారు కబలించటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే అనేకమైన బంధనాలతో నిన్ను బంధించేశారు. ఏ బంధనం నాకు తెలియదు. అనారోగ్యమైన బంధం నీకుండొచ్చు, ఆర్థిక లోటు అనే బంధం నీకుండొచ్చు, ఈ లోకములో అవమానం అనే బంధం, ఎన్నో బంధాలతో బంధించేశాడు. మూలుగుచున్నావేమో, నన్ను రక్షించేవారు లేవరు అనుకున్నారేమో, ఇక నా జీవితము పతాళకేమనుకున్నాడు. శుభవార్త, 2025 సంవత్సరం ఈ చివరి పునరుద్ధాన దినమున, ఈ క్రిస్మస్ ఆనంద మాసములో ప్రైజ్ లార్డ్, నా ప్రభువారు ఒక రెత్తునిగా తన శక్తినంతను ఉపసంహరించుకుని, ఒక నరరూపినిగా, ఒక మామూలు మనిషిగా, దూతలతో, వేవేల కోట్ల దూతలతో నిత్యం ఆరాధిస్తున్న ఆ మహోన్నతమైన దేవుడు, ఆ సర్వశక్తిముడు విడిచిపెట్టని భాగ్యమని కూడా ఎంచుకొని ఆ భూమిని నుండి గగనము చేల్చుకొని నీ దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టు. అది ప్రేమ. ఆ ప్రేమ సొలొమోనుని తీసుకొచ్చి ఆమెని వివాహం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాన్ని ఆయన వివాహం చేసుకోవటానికి పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అంటే ఆరాధన. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. వినయముతో ఆరాధించాలి, విధేయతతో ఆరాధించాలి, ప్రకటన చేస్తూ ఆరాధించాలి, బహుమతులతో ఆరాధించాలి, అమ్మా సాక్ష్యం చెబుతూ ఆరాధించాలి, పవిత్రముగా ఆరాధించాలి. అంత గొప్ప దేవుడు నీ బంధాలు విడిపించి. ఇంకా చెట్టుతో కట్టబడ్డావా? అపవాది నేను కట్టబడి ఉంటే నువ్వు చేయవలసింది సొలొమోనులాగా ఒక ఆర్తనాదం, ఒక చిన్న ప్రార్థన. మొకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, నువ్వు దేని బంధనాల్లో ఉన్నాడు. దేవుడు ఆనాడు సొలొమోను కోసము నా ప్రభువారు సొలొమోనుగా వచ్చాడు. ఈయనే నూతనమైన సొలొమోను, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారండి. నువ్వు దేంతో కట్టబడ్డావో నాకు తెలియదు, ఏ బంధనాల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఇప్పటికే నీ కుటుంబం అనే ఆ ద్రాక్ష తోట ఎంతో హాని జరిగి ఉండొచ్చు. దేవుని బిడ్డ, ఎంతో హాని జరిగి ఉండొచ్చు. ఆ మందల కాపరులు అనేవారు దురాత్మలు, దుష్టుని ఆత్మలు ఆళ్ళు నీ గృహములోకి పంపించి నీ కాపురమనే తోటను విచ్ఛిన్నం చేస్తున్నారేమో, నిన్ను కట్టేశారేమో, అగ్ని కూడా రాజేసాడేమో నాకు తెలియదు. ఇప్పుడు ఒక శుభవార్త, ఇప్పుడు నీకు ఒక శుభవార్త. ఆ క్రిస్మస్ ఆనందం నాకు కావాలయ్యా. ఆనాడు సొలొమోను కోసం వచ్చారు. నాయనా, నా కోసం మీరు వచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, నన్ను కూడా ప్రభువా రక్షించు. ఈ బంధాన్ని పిడిపించడానికి వచ్చావు. సొలొమోను తండ్రి, ఆ గొప్ప రాజు ప్రభువా ఒక సాధారణమైన వ్యక్తిగా తన కిరీటాన్ని తీసివేసుకున్నాడు, తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు, తన రాజకీయ అధికారాన్ని వదిలేశాడు, ఒంటి మీద గొంగళి వేసుకున్నాడు, రాజదండాన్ని విడిచిపెట్టి ఒక కొంకి కర్ర తీసుకుని, ఒక తలపాగా తీసుకుని ఆయన నీ కొరకు వస్తుండగా, అయ్యా నా కొరకే వచ్చావా, నీ కొందనాలయ్యా, నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నా ద్రాక్ష తోటను కాపాడటానికి వచ్చావా, నా కుటుంబాన్ని కాపాడటానికి వచ్చావా, నా బిడ్డలు కాపాడడానికి వచ్చావా, నన్ను జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేయి.
సలోమతిలాగా చిన్న ప్రార్థన చేయి, హృదయమంతటితో ప్రార్థన చేయి. నిత్యముగా సమాధానము కలిగి వెళతావు, నిత్యముగా సమాధానాన్ని ఎత్తుక్కుంటూ వెళతావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని చేతిలో నీ చెయ్యి ఉంటుంది. ఆయన నిన్ను ఎత్తుకుని నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యానికి ముద్ర వేయమని, సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న మాట అండి. చాలామంది ఈ లోకములో అపవాది కొన్నిటితో బంధిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆర్థిక లోటులతో. రాత్రంతా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆలోచనను మీ ముందుకు తీసుకుని, మీరు దేవునికి అర్పించే మీ కానుక మీ కుడి హస్తంలో తీసుకుని చేతులు ఎత్తండి. మీరు దేవునికి ఇచ్చే మీ కానుకను గుప్పులు మూసుకుని కుడి హస్తం పైకెత్తండి. ప్రతిష్ఠించుకోండి. ఆయనకి అనాలోచనకి వేయద్దు. ఏదో జేబులు అప్పటికప్పుడు తీసుకుని వేయద్దు. మీ మనస్సులో ఒక నిర్ణయం తీసుకుని ఎత్తండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు నా ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతిరోజు ఇదే క్రమం ఉంటుంది. మీ కుటుంబాలు ఆర్థికంగా ఆశీర్వదించబడుతున్నగా. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, మీరు ఎత్తండి. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో బిడ్డలు అయా మలాకీలో చెప్పినట్టు నా ధన గారానికి రావలసినది చెల్లించు, నేను ఆకాశ వాకిళ్ళు విప్పుతానన్నారు. బిడ్డలెత్తి ఉన్న ఈ కానుకను దీవించండి, ఆశీర్వదించండి, నురంతులుగా ఫలింపచేయమని, సంఘ అవసరతలు కుటుంబ అవసరతలు తీర్చమని ప్రతిష్ఠిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం. పాడబాడుచుండగా కానుకలను అనాలోచితంగా ఇయ్యద్దు. హృదయమంతుడితో పూర్ణ హృదయముతో దేవునికి సమర్పించండి. ప్రభువా, ఇలా కాదు, వచ్చే ఆదివారం నుంచి నీ సన్నిధికి ఘనముగా తెస్తాను. ఆయన ఘనముగా నువ్వు తీసుకురావాలంటే ప్రభువా నిన్ను మహాఘనముగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు.
యేసు నాకెంత ఘనత యేసు ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అత్యంతమైన వాడవు మానవుని రూపమిచ్చావు. తండ్రి పరిశుద్ధుడా 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 ఈ నవంబర్ మాసం అంతా కాచి కాపాడినందుకు నీకు కొందనా. నిజమే తండ్రి, నువ్వు తండ్రి సలోమాను మా ఆరాధ దైవము, భూలోకాన్ని ఏలి మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు అయ్యా, కోటి సూర్య కాంతుల కన్నా ప్రభావం కలిగిన తేజోమయమైన దేవానికి స్తోత్రాలు. అలాంటి గొప్ప దేవుడు మానవులను ప్రేమించి ప్రభువా బంధకములలో, చెరలో, అపవాది చేతులలో, అగ్నిగుండములో ఉన్నందుకు మమ్మల్ని రక్షించటానికి ముందుగానే ప్రవచించి ఆయన సొలొమోను సులామతి ద్వారా మాకు మర్మముగా ఎక్స్ప్రెస్ చేశారయ్యా. నిజంగా మీ వాగ్దానములు నమ్మదగినవి. మా కొరకు వచ్చినందుకు నీ కొందనాలు, మమ్మల్ని విడిపించినందుకు కొందనాలు, మీకు ఇష్టలైన బిడ్డలందరికీ సమాధానంతో నింపినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ ఈ వారమంతా నీ కృపలో భద్రపరచండి, నీ సన్నితోడుగా ఉంచండి. వారి పనిపాటల్లో అయా నీవు ఆశీర్వదించండి, వారి హస్తాలను దీవించండి. వారి పనిపాటలను ప్రభువా నీకు మహిమార్థి గుండులాగిన సహాయం చేయండి. ఆనాడుకి ఏబిగేసిన కంచె, 3 అంచెల కంచె బిడ్డల మీద ప్రకటిస్తున్నానయ్యా. మీరే మహిమని తెచ్చుకోమని, వాక్యానికి ముద్ర వేయమని, కానుకలు మరొకసారి దీవించమని, వారి కుటుంబాల అక్కర్లను తీర్చమని యేసునామలు అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఈరోజు ఒక చిన్న విషయం చెప్పి పంపిస్తాను. ఏమండి, రేపు మరి బ్రదర్ జేమ్స్ బ్రదర్ వారి గృహంలో సాయంత్రం ప్రార్థన, అలానే మైకిల్ ఫ్రాన్సిస్ బ్రదర్ గారి గృహంలో సాయంత్రం 7 గంటలకు ప్రార్థన. ఈ 2 ప్రార్థనలు అయిన తర్వాత 3, 4, 5 ఈ 3 రోజులు సన్నిధిలోనే నైటు అందరూ రండి. నైటు ఉపవాస ప్రార్థనలు దేని కొరకు? ఈ వచ్చే సంవత్సరం సంఘ వాగ్దానం కొరకు, మనకి సెమీ క్రిస్మస్ కొరకు, ప్లస్ ఈ చర్చ్ యొక్క డెడికేషన్. చర్చి 2 కలిపి పెడుతున్నాం. ఒకటే వాటి పనుల నిమిత్తం, ఇంకా ఫ్లోరింగ్ ఒకటి ఉందండి, దాని కొరకు ప్రార్థన చేయండి. క్యాలెండర్ల కొరకు ప్రార్థన చేయండి, వాగ్దానాల కొరకు ప్రార్థన చేయండి. రాత్రి చెప్పినట్టు మళ్ళా ప్రకటిస్తున్నాను, మిమ్మల్ని ఏమని నేనేం అంటలేదండి. ఇప్పటికే చాలా మీరు ఇచ్చారు. ఎంత ఇచ్చిన వాళ్ళకి దేవుని సన్నిధికి అంత, ఎంత కొలిస్తే అంతే కొలుస్తాడు ప్రభువా. అది మనసులో పెట్టుకోండి. ప్రతి సంవత్సరం ఒక 150 మందికి మనము దుప్పట్లు కానీ చీరలు కానీ ఇస్తాం. అవి ఎప్పుడు మీలో కొంతమంది లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా ఈ తెలిసిన వాడు ఏం చేస్తారంటే, అన్నయ్య ఈ 5 దుప్పట్లు తెచ్చి తీసుకురా నా తరపునని ఒక 3 సిస్టర్సే ఇచ్చేవాడు. మిగతా అన్నీ నేనే మొదటి నుంచి, ఇది ఎప్పటి నుంచి నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇది చేస్తూ ఉండాను. దేవుని కృపను బట్టి ప్రతి సంవత్సరం దాని కొరకు కొంత రిజర్వ్ చేసుకుంటాను. ఇలా ఆదివారం వచ్చిన కానుకల్లో కొంత తీసి పెట్టుకుని ఇస్తాను. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది నాకు కనపడి, అయ్యగారు నన్ను మర్చిపోవద్దన్నారు. ఏమన్నారు అంటే వాళ్ళ గుర్తు ఏంటి? ఆ దుప్పటి అదేదో మాకు ఇస్తారు కదా, మమ్మల్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే, ఈ మందిరం కట్టడం వల్ల నా దగ్గర అన్నీ వాడేసి ఏమీ లేవు. కానీ వారిని కూడా నిరుత్సాహపరచకూడదు. ప్రార్థన చేయండి, దేవుడు అవి కూడా ద్వారాలు తెరిచి, దేవునికి అసాధ్యమైనది కాదు. నేనంటాను, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకే 10 ఏళ్ళు ఇస్తాడు. ప్రైజ్లా, నీ అవసరం తీరిద్ది ఇక్కడ. ఎందుకంటే క్రిస్మస్ అంటే మనం అనాథులను, దిక్కులేని వారిను, పేదలకు, వారికి మనం ఆ ప్రేమ పంచాలి, ఇవ్వాలి.
ఈ సంవత్సరం ఇది కట్టడం వల్ల నా దగ్గర అన్నీ అయిపోయి, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడు అడిగేవాడిని కాదు, క్యాలెండర్కి అడిగేవాడిని కాదు, ఏం అడిగేవాడిని, ఫ్రీగా ఇచ్చేవాడిని, కాకపోతే అనౌన్స్ చేసేవాడిని, క్యాలెండర్కి డబ్బులు ఎంత అయినాయి మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ప్రైజ్ లార్డ్. ఈ సంవత్సరం దానికి కూడా ప్రార్థన చేయండి, భారం ఎక్కువగా ఉంది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. రేపు ఈరోజు సాయంత్రం ఎవరైనా బ్రదర్స్ రండి, క్రిస్మస్ మాసంలో బ్రదర్స్ వస్తే నేను అంతటి బాగు చేసాం, ఈరోజు ఈ కొంచెం బాగు చేసి అక్కడ 2 బండలు ఉన్నాయి, అవి ముందు తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం, తర్వాత మిమ్మల్ని పంపిస్తా. మొన్న కూడా మీరు అందరూ వస్తారని 100 రూపాయలు టీ తెచ్చా. ఎంత తెచ్చాను? విశ్వాసం, నా విశ్వాసం అది మీరు అందరూ వస్తారని 100 రూపాయలు టీ పారబోయాల్సి వచ్చింది. ఈరోజు మీరు వస్తేనే తెప్పిస్తా, ఎందుకు నష్టం చేయాలి దేవుని సొమ్ము. ప్రైజ్లా 4ంటికి రండి. అందరికి వందనాలు. ఇంకోటి ఏంటంటే క్యాన్వర్స్కి వెళ్ళాలి, మీరు సిద్ధపడండి, దాని పాటలు కూడా వేస్తాం. ఎప్పటిలాగానే ఈ ప్రాంతం ఏదో డబ్బులు అట్టం కాదు, రాత్రి చెప్పిన వాక్యం ప్రకారం దేవునిని ప్రకటించి వారికి సువార్త చెప్పి వారిని బ్లెస్ చేసి రండి. వద్దన్న గృహానికి మీరు వెళ్ళొద్దు, అక్కడే ప్రార్థన చేసి రండి. ఎవరిని నిసుకోవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ప్రైజ్లా. మీకు దేవుడు ఉంటాడు ఇక్కడ, చెల్లి భవాని ఉంటుంది మీకు తోడుగా, ఎందుకంటే ఆ ప్రాంతం బాగా తెలుసు కాబట్టి. ఓకే, దాని విషయంలో కూడా ఆ రూట్ మ్యాప్, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు అరేంజ్ చేసుకోండి. అందరికీ వందనాలు, ఎవరికి వందనాలు చెప్పుకోండి. ప్రకటనలు జేమ్స్ గారు ఇంకేమైనా ఉంటే ప్రకటనలు చేస్తారు.